ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. మనందరికీ తెలుసు, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే నిన్న జూన్ 21 తారీఖున అయితే జరిగింది. అయితే జూన్ 21 తారీఖున జరిగినటువంటి అంతర్జాతీయ ఈ యోగా దినోత్సవంలో ఒక అద్భుతాన్ని అయితే మనం చూసే ఉన్నాం. ఏంటి ఆ అద్భుతం అంటే దాళమ్మ. ఒక 65 సంవత్సరాల వృద్ధురాలు, అది నిరక్షరాస్యులైనటువంటి ఒక దాళమ్మ, యోగా కోసం ఏమీ తెలియనటువంటి ఆవిడ యోగా చేస్తుందని చెప్పి మన సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు తన ఫోన్లోని, అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు, మన మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు ఆ ఫోటోని చూపించి అధికారులందరికీ కూడా చూపిస్తూ ఏదైతే చేశారో అది ఈరోజు చాలా పెద్దగా వైరల్ అయ్యింది. వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను అచ్చెన్నాయుడు ఒక ఫోటో చూపించాడు. ముందే ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఏ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం ఇంట్లో. మీరు యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా? మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అయితే ఏది ఏమైనప్పటికీ అసలు అది వైరల్ అవ్వడానికి కారణం ఎవరు? అసలు ఆ ఫోటో అచ్చెన్నాయుడు గారి ద్వారాను చంద్రబాబు నాయుడికి చేరడానికి మధ్యలో ఉన్నటువంటి మార్గదర్శకులు ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెవరో కాదు, ఆయన ఎవరు అంటే హేమచంద్రరావు గారు. సార్ నమస్తే అండి. మీరు చేసినటువంటి ఒక చిన్న ఫోటో, ఒక క్లిప్ అన్నది ఓవర్ నైట్ స్టార్ దాళమ్మ అనే ఒక 65 సంవత్సరాల వృద్ధురాలు ఓవర్ నైట్ స్టార్. ఎలా అనుకుంటే మనం కుంభమేళాలో మోనాలిసా. సో నాకైతే ఫస్ట్ గుర్తొచ్చింది అదే. కుంభమేళాలో మోనాలిసా పూసలు అమ్ముకుంటూ ఎవరో ఒక పర్సన్ తీసుకెళ్ళిన ఒక ఫోటో ఈరోజు మోనాలిసా ప్రపంచానికి ఒక సెలబ్రిటీ అయిపోయింది. కాకపోతే అసలు ఆవిడ ఫోటోని ఫస్ట్ పెట్టింది ఎవరు అన్నదైతే కనిపెట్టలేకపోయాం. కాకపోతే అసలు ఈరోజు దాళమ్మ మన చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ సీఎం గారు చూపించి అందరికి కూడా ఈ ఫోటోని చూపించి ఈవిడ ఒక సెలబ్రిటీ లాగా ఆవిడ్ని మార్గదర్శకులుగా అందరూ చూసి యోగా చేయండి అని చెప్పారు. ఆవిడికి అడిగితే అసలు ఆవిడికి యోగా అంటే ఏమీ తెలీదు, ఆవిడకి అసలు యోగా పలకడం రావటం లేదు. అటువంటి ఆవిడ ఓవర్ నైట్ అసలు ఆవిడ ఫోటో ఎవరు పెట్టారో నాకు ఇప్పటికీ తెలియదు బాబు. ఎవరో ఇక్కడ అటమాట అంటున్నారు. సో వెతికి మిమ్మల్ని పట్టుకోవడం మాకు చాలా టైం పట్టింది. తీరా చూస్తే మీకోసం కొన్ని నిజాలు కూడా తెలిసాయి. అసలు అవన్నీ మా ప్రేక్షకులకు తెలియజేద్దామని వచ్చాము. అసలు మీరు ఏం చేస్తుంటారు సార్? సార్, సుమన్ టీవీ యాజమాన్యానికి ముందుగా నా ధన్యవాదాలు సార్. ఫస్ట్ టైం నా కోసం మీరు వెతికి నన్ను గుర్తించిన ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా సుమన్ టీవీయే. నేను తీసిన ఫోటోను చాలా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియాస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా అందరూ షేర్ చేసి దాన్ని ఉపయోగించారు. ఫస్ట్ టైం నన్ను రికగ్నైజ్ చేసిన సుమన్ టీవీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది శ్రీకూర్మం గ్రామం. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి మా గ్రామంలో మన జూన్ 16వ తేదీన యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. మా గ్రామంలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా అంత పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం అనిపించి మా కుటుంబ సభ్యులతో కలిసి నేను ఆ యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను. నాకున్న అభిరుచుల్లో ఫోటోగ్రఫీ ఒకటి. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా ప్రాంత గ్రామీణ మహిళలు, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ వేతనదారులు పాల్గొనడంతో చూసి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే యోగా అనేది ఆధ్యాత్మిక పరులకు, సంపన్న వర్గాలకు చేరువుగా ఉండేది. ఈరోజు ఇంతమంది సామాన్యులు దీనిలో భాగస్వాములు అయ్యారు. ఇదొక అరుదైన ఘట్టం. దీన్ని నా సెల్ ఫోన్లో బంధించాలని చెప్పి నేను వాళ్ళ చెంతకి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు యాజ్ పర్ షెడ్యూల్లో భాగంగా ఆ టైంకి వాళ్ళందరూ వక్రాసన స్థితిలో ఉన్నారు. దాళమ్మ గారిని చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ వస్త్రధారణ కావచ్చు, ఆ కాళ్ళకున్న కడియాలు, ఇవన్నీ కూడా మన సిక్కోలు జానపద స్త్రీమూర్తికి ప్రతిరూపంగా ఉన్న ఆమెని నా కెమెరాలో బంధించాలని చెప్పి ఆవిడకున్న కాలు కడియాలి ఇవన్నీ కూడా కొద్దిగా స్పెషల్గా కనిపించాలనే ఉద్దేశంతో కెమెరాని గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా డౌన్ పొజిషన్లో ఉంచి ఆమెని సడన్గా క్లిక్ చేశాను. ఇది ఇంత వైరల్ అవుద్దని అనుకోలేదు. వెంటనే ఆ రోజు నేను నా వాట్సాప్ స్టేటస్లోను అండ్ ఫేస్బుక్ నా పేజ్లో దాన్ని పోస్ట్ చేసి కామెంట్ కూడా చేశాను. ఆధ్యాత్మిక పరులకు, సంపన్న వర్గాలకు చేరువగా ఉండే యోగాను సామాన్యులు చెంతకు చేర్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే యోగాంధ్రను ఘనంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలని చెప్పి కామెంట్ చేస్తూ దాన్ని నా సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశాను.
అది వైరల్ అయి అనేక మందికి చేరి జిల్లా అధికారులకి అలాగే అచ్చెన్నాయుడు గారికి చేరడం, అచ్చెన్నాయుడు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేరడం చాలా సంతోషాన్ని కలిగించింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫోటో ఇంత వైరల్ కావడం. చెప్తున్నారు, ఫోటోలో చెప్పారు, బట్ మీరు అసలు ప్రొఫెషన్ పరంగా కెమెరామేనా? అసలు మీరు ఏం చేస్తుంటారు? కాదు సార్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఫోటోగ్రఫీతో పాటు శిల్పం, ప్రధానంగా శిల్పం కూడా నా ప్రవృత్తి. మా నాన్నగారు ప్రముఖ శిల్పి దివిలప్పర్ గారు, నాన్నగారు కళారత్న అవార్డు, నాన్నగారి ద్వారా నేను కూడా శిల్పం నేర్చుకున్నాను. శిల్పం కూడా నేను ప్రవృత్తిగా చేస్తున్నాను. అది చూశారు కదా, ఎక్కడ అంటే ఆ టాలెంట్ అన్నది జీన్స్లోనే, కళాకారులు అన్నది ఆయన జీన్స్లో ఉంది. అది కాకపోతే సార్, అసలు మీ ఉద్యోగ రీత్యా కనీసం తినడానికి కూడా టైం లేని దాంట్లో మీకున్నటువంటి ఈ కళని తీసి బయటికి చూపించాలి, ఒక ఫోటోలు తీయాలి, అంత సమయం మీకు ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే అభిరుచి, దాని మీద ఉన్న ప్యాషన్ అలాంటిది సార్. ఆ ప్యాషనే మనల్ని ఆ దిశగా నడిపిస్తుందని నేను నమ్ముతాను ఇప్పుడు కూడా. సో ఉన్న టైంని ఉద్యోగం, ఫ్యామిలీగా పోను, మిగతా టైంని మ్యాక్సిమం నా ప్రవృత్తులన్నిటికీ నేను కేటాయిస్తుంటాను. సరే, మరి యోగా చేస్తున్నప్పుడు అంతమంది అంటే సుమారు 2000 మంది ఉన్నారు. ఆ 2000 మందిలో చాలామంది వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలామంది అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని అసలు ఆవిడనే ఎందుకు సార్ మీరు టార్గెట్ చేశారు? సార్ అదే సార్ నేను చెప్పేది. యోగా అనేది ఇప్పుడు జనరల్గా ఒక అఫీషియల్ సెక్షన్ ఐటమ్ అనేది నేను మొదటి నుంచి అందరికి ఉన్నదే. కానీ ఫస్ట్ టైం ఇంత కామన్ పీపుల్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం, నిరక్షరాస్యులు, కార్మికులు దీనిలో భాగస్వామ్యం అవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సో అది ఒక రేర్ పిక్గా, రేర్ విజువల్గా నాకు అనిపించి వెంటనే నా దృష్టి ఆమెపైకి వెళ్ళి ఆమెని క్యాప్చర్ చేశాను. రేర్ పిక్ కాదు సార్, ఈ రోజు మన ఆంధ్ర అండ్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశాన్ని కానీ ఒక ఊపుతున్నటువంటి ఆవిడైతే నాకు తెలిసి ఇప్పుడు యోగాంధ్ర, ఈ 11వ అంతర్జాతీయ యోగాంధ్రకి ఆవిడే రోల్ మోడల్ అయిపోయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఆవిడ అవ్వలేదు, ఆవిడని చేసేసారు మీరైతే ఒక ఫోటోతో. అదేవిధంగా నాకు ఇంకొక విషయం తెలిసింది, మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నటువంటి ఒక కళాకారుని కూడా గుర్తించారు. అది అసలు ఆ స్టోరీ ఏంటి సార్? సార్ కరెక్ట్ సార్ మీరు అనేది. ఐ థింక్ అది 2018 ఆర్ 19 సంవత్సరం అనుకుంటాను. నేను ఉద్యోగరీత్యా విశాఖ ట్రైన్లో ఆంధ్రవలస నుంచి పలాస వెళ్తున్నప్పుడు నా పక్క కోచ్ నుంచి ఒక శ్రావ్యమైనటువంటి జముకుల పాటతో ఉన్న ఒక మంచి గొంతు నాకు వినిపించింది. అతను నా దగ్గరికి రాగానే ఆయనకి నేను ఒక 100 రూపాయలు కానుక ఇచ్చి ఆయనతో మంచి 2 పాటలు పాడించుకొని ఆ పాటల్ని వీడియో తీసి నడుస్తున్న రైల్లో పరిగెడుతున్న నా సిక్కోల జానపదం అనే కామెంట్తో వాటిని పోస్ట్ చేయడం జరిగింది. అవి వైరల్ అయి ఆయన అతి కొద్ది కాలంలోనే పాపులర్ అయ్యారు. ఆయనే మన సంతకోటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అశ్రయ్య. తర్వాత ఆయన రఘు కుంచి గారి దృష్టిలో పడడం, ఆయనతో మంచి పాటలు ఆయన పాడించడం, తర్వాత ఆయన అమెరికా కూడా వెళ్ళి వివిధ నగరాల్లో మంచి ప్రదర్శన చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, గర్వంగా కూడా ఉంది. అంటే మన సిక్కోల ప్రాంతానికి చెందిన ఇంత మరుగున పడి ఉన్నటువంటి ఇంత గొప్ప కళాకారుల్ని, మన జానపద కళాకారుల్ని వెలుగులోకి తీసుకొచ్చానన్న ఒక తృప్తి అయితే నాకు. సో ఇది కూడా నాకు మరొక మంచి అచీవ్మెంట్ అని నేను భావిస్తున్నాను. అదే అంటే మీరు ఎవరి టాలెంట్ ఎక్కడ ఉన్నది వాళ్ళకు కూడా తెలియకుండా అక్కడ మీ టాలెంట్ కూడా ఏంటి అని మేము ఈరోజు ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామంటే, సో ఈరోజు ఈవిడ ఎవరైతే ఉన్నారో దానమ్మ, ఆవిడకి తెలియదు ఆవిడ టాలెంట్ ఏదో. యోగాంధ్రలో ఆవిడకి యోగా అంటే ఏమీ తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఆసనాలు ఏంటో తెలియదు. ఈరోజు మేము కెమెరా ఆన్ చేసి ఆసనాలు వేయగలం అంటే నేను వేస్తానంటుంది. మరి భవిష్యత్తులో ఎవరికైనా చెప్తుంటే నేను వింటే ఖచ్చితంగా నేను చెప్తాను, నేను యోగా చేయిస్తానని కూడా ఆవిడ చెప్తుంది. అదేంటంటే ఆవిడ టాలెంట్ ఆవిడకి తెలియకుండానే ఈరోజు ఆవిడ ఒక ఓవర్ నైట్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ట్రైన్లో యాచిక వృత్తి అంటే ఏదో 100, 10 ఆయన జీవనం కోసం ఆయన సాగించి ఆయనకున్నటువంటి పాట ఏదో ఒక విధంగా పాడుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఆపి ట్రైన్లో తీసి అది కూడా పెట్టారు. అసలు ఇంతమందిని గుర్తిస్తున్నటువంటి మీరు మీ సోషల్ మీడియాని అసలు ఎందుకు ఈరోజు ప్రపంచం అసలు మీరు ఒక్కసారి మీ ఫేస్బుక్ తీయండి సార్. అసలు ఇలాంటి ఎంతమంది కళాకారులు వాళ్ళకి తెలియకుండా ఈరోజు వాళ్ళని గుర్తిస్తున్నారు. అవన్నీ కూడా ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చూపిద్దామని. చూడండి, ఏదైతే ఈ ఫోటో మనకి ఈరోజు వైరల్ అయ్యి సాక్షాత్తు మన శ్రీకాకుళం మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారి ద్వారాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతులకి ఇది చేరి ఈరోజు ఇంత వైరల్ అయ్యి
అసలు అంటే అందరూ కూడా హాస్యాస్పదంగా చూడండి, ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమందిని అయితే ఈయన చిత్రీకరించి ఈయన ఫోన్లో అయితే అంటే ఈయన నాకు ఒకటి అర్థమవుతుంది, ఈయన వృత్తిపరంగా పోలీస్ కదా, సో ఇలాంటి ఫోటోలను కూడా అరెస్ట్ చేసి ఆయన ఫోన్లో బంధించడం ఈయనకు అలవాటు అయిపోయింది. అటువంటి బంధిస్తూ వాళ్ళ టాలెంట్ని బంధించి ఒక దగ్గర ఉండిపోకూడదని చెప్పి ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన హేమసుందరరావు గారు. అయితే ఆయన మంచి మనసుకి ఎటువంటిది ఆశించకుండా సరదాగా ఆయన వృత్తితో పాటు ఆయన చేస్తున్నటువంటి ప్రవృత్తిగాను ఆయనకు లోపల ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన చెప్పారు కదా, ఆయన జీన్స్లోనే ఉన్నది. కారణం ఏంటంటే ఆయన జీన్స్, వాళ్ళ ఫాదరు వీళ్ళంతా కూడా కళాకారులు. అటువంటి కళల్ని ఆయన వృత్తిలో నిమగ్నం అయినప్పటికీ కూడా అవి అక్కడ ఆగకూడదు, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు అంటూ వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప హేమసుందరరావుని ఈరోజు మీకు పరిచయం చేశాను. మరి ఈయన భవిష్యత్తులో ఇంకా చాలామంది అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలియని వాళ్ళని మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేయాలని సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.